సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణ పైన కదలిక వచ్చింది. కేంద్రం అంటే హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనికి సంబంధించినటువంటి అంశం పైన నిన్న సుదీర్ఘంగా చర్చించింది కొత్త ఆఫీస్లో. సో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఉన్న దాంట్లో ఎవరిని తీయాలనేటువంటి చర్చ జరిగింది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ భర్తీ, నామినేటెడ్ పోస్టుల అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో క్యాబినెట్లకు సంబంధించినటువంటి అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరిగింది. కొండా సురేఖని క్యాబినెట్ నుంచి తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబట్టి పదే అధిష్టానం ముందు నిన్న 20 నిమిషాలు ఆమెను తొలగించాలనేటువంటి అంశాన్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈక్వేషన్ల రూపంలో జూపల్లి కృష్ణారావు గారిది తొలగించి అటు మంచిర్యాలలో ఉన్నటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఆయనను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టడం జరిగింది. ఇక మల్రెడ్డి రంగారెడ్డిని అవసరం లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి సునీల్ కొనుగోలు చేసినటువంటి వాగ్దానాన్ని నిన్న చర్చకు పెట్టారు. ఈ సందర్భంలో అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా లైన్ క్లియర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సేమ్ టైం వెంకటరెడ్డి పదవిని తొలగించాలా ఏందనేటువంటి చర్చ కూడా సీరియస్గా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటితో పాటు అటు గడ్డం వివేక్, మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆ తర్వాత శ్రీహరి, మన వాకిటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో మక్తల్ ఎమ్మెల్యే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విజయశాంతి పేరు కూడా సీరియస్గా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ అనేటువంటి మహిళను తీసేస్తే సేమ్ మరొక మహిళను ఇందులో చేర్చుకోవాలనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విజయశాంతిని తీసుకోవడం ద్వారా మండలికి సంబంధించినటువంటి బెర్తు ఖరారు అయితే మండలి సభాపక్ష నాయకురాలుగా ఆమె ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈ ఈక్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డిని డిప్యూటీ స్పీకర్గా నియమించేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక ఆది శ్రీనివాస్ని చీఫ్ విప్గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విప్లలో కూడా ఒకరిద్దరిని మారుస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి ఒక గట్టి షెఫ్లింగ్ అయితే జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా. రేవంత్ రెడ్డి కనీసం 3 రెడ్లనన్నా ఈసారి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన పెడితే అధిష్టానం చాలా సీరియస్గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరిగి బీసీలంతా ఒకటైతా ఉండి గొంతెత్తుతూ ఉంటే ఈ సమయంలో ఇది పెడితే పార్టీ చాలా ఇబ్బందులకు పోతుంది అనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాస్త సైలెంట్గానే ఉన్నాడట. దాంట్లో ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్ట. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు ప్రాధాన్యత పెంచాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి బీసీలేందే బీసీలు అని ఓ మాట మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏం జరిగిందో ఇంటర్నల్గా అంత క్లారిటీ లేకపోయినప్పటికీ సూచాయగా మాత్రం ఈ నేను చెప్పిన దాంట్లో 60 to 70% దాదాపుగా యాక్యురేట్గా ఇదే ఉంటుంది అనేది మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. సో ఉగాదిలోపే కొత్త మంత్రివర్గం విస్తరణ కాబోతా ఉందన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఇక్కడ కొత్త మంత్రులు వివేక్, వాకిటి శ్రీహరి, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆ తర్వాత విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా 6గురిని తీసుకొని ఇంకొక 2 పెండింగ్లో పెడతారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రెండింటిని చూపెట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలను నీకే అని మళ్ళొక ఏడాది గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే చాలామందికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవులు మీకు ఇస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో చాలామందికి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసింది. అయితే ఆ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్లో కట్టుబడి ఉండడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మీద కొద్దిగా కోపంగా ఉంది. అంతా టీడీపీ బ్యాచ్ను ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి చర్చ జరిగిందట. మరి ఈ అన్ని అంశాలు చూసినప్పటికీ ఏం జరుగుతూ ఉంది, క్యాబినెట్ విస్తరణ ఎవరు ఉండబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అనేది మరొక 2-3 రోజులు అయితే పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ దాదాపుగా అన్ని పత్రికలు మంత్రివర్గ విస్తరణ పైన భేటీ రాసినాయి. ఒక శనార్థి తెలంగాణ మాత్రమే కొండ, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు పదవులు పోతా ఉన్నాయనేటువంటి ఒక వార్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో స్థానిక సంస్థలు అనేటువంటి బిల్లు పాస్ చేసినాం. అయితే అప్పటికే అమిత్ షా గారు ఆ తెల్లారే చెప్పేసిండు ఇక్కడ నడవయ్యవన్నీ
మేము చేయడానికి ఇష్టంగా లేమనేటువంటి ఆయన కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రైలు బుక్ చేసి ఆ రైల్లో అంటే బీసీ సంఘాన్ని ఏదన్నా ముంగట పెట్టి ఆ రైల్లో ఈ బీసీలను ఢిల్లీకి పంపి ఒక నిరసన కార్యక్రమం చేసి ఆ తర్వాత బీజేపీ మీద కంప్లీట్గా నెప్పం నెట్టేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది కానీ బీజేపీ అడ్డుకున్నది అనేటువంటి మాట వాళ్ళందరితో చెప్పించి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి 42% రిజర్వేషన్ పక్కకు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఈ మార్చి 31 రోజు 16 బోగీలతో కూడినటువంటి ఒక ట్రైన్ను బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక అంశం అయితే మరోది టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు. ఒక డెడ్ బాడీ మాత్రమే వెళ్ళింది. నెల దాటిపోయింది. ఇప్పటి వరకు టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా రెస్క్యూ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక నిన్న ఎంఎంటీఎస్ రైల్లో మహిళ పైన అత్యాచార యత్నం జరిగితే మహిళ ఎంఎంటీఎస్ రైలు నుంచి బయటికి దుంకడంతో తీవ్ర గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. సో ఎంఎంటీఎస్ రైల్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన మొత్తం దేశాన్ని ఆకర్షించింది ఈ వార్త. ఇట్లా హైదరాబాద్లో జరగడం అత్యంత ఘోరంగా చాలా మీడియా సంస్థలు దీన్ని చెప్తా ఉన్నాయి. అయితే ఎంఎంటీఎస్లో జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు, వారిపైన ఎవరినైనా పట్టుకున్నారనేటువంటి అంశంలో పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పట్టపగటిలే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైంది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ అంశం ఇటు పెడితే మనం నిన్న ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం. ఐపీఎల్లో నిన్న ఏమేమి జట్లా అని ఢిల్లీ లక్నో ఇద్దరి మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. అందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మనం కొన్ని లెక్కల ద్వారా ఢిల్లీ క్యాపిటల్సే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గెలవడం జరిగింది. సో చాలా అత్యుత్తమ ప్రదర్శనతో ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత అశుతోష్ వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీ లెక్కలు మారిపోయినాయి. ఒకానొక దశలో మొదటి ఓవర్లోనే 2 వికెట్లు 10 పరుగుల్లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత మొత్తం దాని సీన్ మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికి చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. అంటే మనం నిన్న ప్రిడిక్ట్ చేసింది దాదాపుగా అంచనాకు కరెక్ట్గా ఉంది. 60-65% ఢిల్లీ గెలిచే ఛాన్స్ ఉందని నిన్న చెప్పడం జరిగింది. సేమ్ మరి ఇవాళ ఏ జట్లు తలబడబోతా ఉన్నాయి, వాటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. అంటే ఇది నేను దీన్ని చూసి బెట్టింగులు పెట్టారు, దానికోసం కాదు. కొన్ని టెక్నాలజీలు ఎట్లా వర్క్ చేస్తున్నాయి, దాని ద్వారా ఎలాంటిది వస్తుందని చెప్పడానికే. బెట్టింగులు పెట్టడం అనేది నేరం, అది తప్పు. సో ఇవాళ ఏ టీమ్స్ ఉన్నాయి? మరి పంజాబ్, గుజరాత్. 3 చెప్తే 3 కరెక్ట్ అయినాయి వరుసగా. రైట్. మనం టెక్నాలజీని వాడి చెప్పి ఇది పంచాంగం కాదు, లేకపోతే గవ్వలేసుడు కాదు, ఇది వట్టిదే. ఇది విశ్లేషణలో ఏం చెప్తుందంటే పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్ గురించి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనే విషయంలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. సో ఇవాళ జరగబోతూ ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాయకత్వంలో బ్యాటింగ్ లైనప్లో జోస్ బట్లర్, సాయి సుదర్శన్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. వీరు ఆక్రమణాత్మకంగా ఆడగలరు. బౌలింగ్లో రషీద్ ఖాను, కసిగో రబడా, మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఇది వారి బలం. తర్వాత పంజాబ్ విషయంలో చూస్తే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిన్స్ మరియు జోష్ ఇంగ్లీష్ వంటి ఆటగాళ్ళతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్, లకీ ఫెర్గసన్, తర్వాత మరియు చాహల్ వీరు కీలకంగా ఉన్నారు. ఇక గతంలో టైటిల్ గెలవని పంజాబ్ ఈ సీజన్లో కొత్త ఆటగాళ్ళు మరియు కోచ్ రికీ పాంటింగ్తో మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తూ ఉంది. ఇక గత రికార్డుల సంగతి, పిచ్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంచనాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే జీటీ వారి మైదానంలో బలమైన బౌలింగ్ మరియు గిల్ ఫామ్లో స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే పంజాబ్ కొత్త జోస్తో ఆడితే ఆశ్చర్యకరమైన ఫలితం ఉండొచ్చు. కానీ ఒక అంచనా ప్రకారం చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది గుజరాత్ టైటాన్స్ ఇవాళ గెలిచేటువంటి ఛాన్స్ ఉందని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. సో గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా మరి ఓడిపోతుందా మనకు తెలియదు. అది చెప్పింది మీకు చెప్పిన. అంతే. ఇప్పుడు 3 రోజుల నుంచి 3 చెప్పినా 3 కరెక్ట్ అయింది. 3 కరెక్ట్ అయింది. అవును, మరి ఇప్పుడు ఈ 4వది ఏమవుతుందో చూడాలి. రైట్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.